హలో గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్మీడియట్ జువాలజీ క్వశ్చన్ పేపర్ 2024 మార్చ్లో అడిగిన క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాము. సో ఆల్రెడీ ప్యాటర్న్ గురించి మీకు లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 24లో మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉండిందో చూద్దాం. సో 2 మార్క్స్లో మనకు ICZN స్టాండ్స్ ఫర్, ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ డిఫైన్ ఆస్టియాన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డయాగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ ఫ్లాజెల్లం. ఫోర్త్ క్వశ్చన్ రెట్రోపెరిటోర్నియల్ ఆర్గాన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ హౌ డస్ ఏ మెచ్యూర్ ఆర్బిసి ఆఫ్ ఎ మెమ్మల్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అదర్ వర్టెబ్రేట్స్. సిక్స్త్ క్వశ్చన్ మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సమ్ యూవీ రేస్ టు అస్. ఇది వచ్చేసి 8th యూనిట్లో ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ కాల్ ద లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ నీరిస్, వై ఈజ్ నీరిస్ కాల్డ్ ఏ పాలికీట్. సో ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో 8th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రోటార్ అండ్ ఒపిస్తే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మెన్షన్ ద అనిమల్స్ దట్ ఎగ్జిబిటెడ్ ఎ ట్యూబ్ విత్ ఇన్ ఎ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్, నేమ్ దేర్ బాడీ క్యావిటీ. ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఎవరిలో కనిపించింది? సూడోసిలోమైట్స్. ఎవరు? సూడోసిలోమైట్స్ వచ్చేసి నెమటోడా అండ్ దర్ బాడీ క్యావిటీ వచ్చేసి సూడోసిలోమ్. సో 10th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ వే డస్ టొబాకో ఎఫెక్ట్ ద రెస్పిరేషన్, నేమ్ ద ఆల్కలైడ్ ఫౌండ్ ఇన్ టొబాకో. ఏ ఆల్కలైడ్ ఉంటుందంటే నికోటిన్ అనే ఆల్కలైడ్ టొబాకోలో ఉంటుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ద రెస్పిరేషన్. సెక్షన్ బిలో 4 మార్క్ క్వశ్చన్స్. దీంట్లో చూసినట్లయితే సో రివేట్ పాపర్ హైపోథసిస్, నెక్స్ట్ చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషియన్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్. మనకు తెలుసు 3 టైప్స్ వచ్చేసి ఏవేవి? హైలిన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్. అండ్ లిస్ట్ అవుట్ 8 క్యారెక్టరిస్టిక్స్ that help distinguish a fish from the other vertebrates. Next question, describe the process of longitudinal binary fission in Euglena and distinguish between hypertrophy and hyperplasia with an example for each. Next question, how do marine animals adapt to hypertonic sea water. సో ఈ క్వశ్చన్స్ కూడా మీకు తొందరలోనే వీడియో చేసి పెడతాను. అండ్ ద డయాగ్రామ్ కంపల్సరీ అని చెప్పాను. 7th యూనిట్లోని కాక్రోచ్ మౌత్ పార్ట్స్ అన్న లేదా సలైవరీ ఆపరేటర్స్ అన్న ఈ 2 డయాగ్రామ్స్లో ఏదో ఒకటి కంపల్సరీగా ప్రతి ఇయర్ మనకు అడుగుతూ ఉంటాడు. సో ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ద మౌత్ పార్ట్స్ ఆఫ్ ద కాక్రోచ్. సో దీస్ ఆర్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ ఇన్ ద సెక్షన్ సి వీ హ్యావ్ essay questions. 19th question is digestive system of cockroach with the help of neat labeled diagram. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా మీకు వీడియోలో అవైలబుల్ పెట్టేస్తాను. అండ్ లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ డిస్క్రైబ్ ద ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. సో మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇవన్నీ కూడా మనం పొల్యూటెంట్స్ అని చెప్పొచ్చు. సో వీటి గురించి రాయమని క్వశ్చన్ ఉంది మనకు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా histolytica with the help of neat label diagram. This is about the 2024 March Zoology question paper first year. So in the next video we will discuss another previous question. Thank you for watching my video.